వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు జాతికి పేరు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వెల్లడి. ఆదర్శనీయుడు యుగపురుషుడు ఎన్టీఆర్ కొనియాడిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మహానాడు సాక్షిగా జగన్ రాక్షస పాలనకి రోజులు దగ్గర పడ్డాయి. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ జోస్యం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమల్లో సీఎం జగన్ నిర్లక్ష్యం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ధ్వజం. ఇక వివరాల్లోకి వెళ్తే, యుగ పురుషుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల నుండి మొదలుకొని విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయనకి నివాళులర్పిస్తున్నారని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకొని షేరింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ, కమాన్, త్రివేణి హిల్స్, భాగ్యనగర్ కాలనీలలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతికి పేరు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అని అన్నారు. ఈ నెల 28వ తేదీన అమెరికాలో తెలుగు హెరిటేజ్గా ప్రకటించడం ఒక చరిత్ర అని అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి వారి సంక్షేమానికి ఎన్టీఆర్ కృషి చేశారని, అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయా వర్గాల అభివృద్ధికి ఎన్టీఆర్ బాటలో పయనిస్తున్నారని అన్నారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 80% ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చక్కటి పాలనని సాగిస్తూ గొప్ప తెలంగాణ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చి ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తీపి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇవాళ చాలా ప్రాంతాల్లో ఇప్పుడే మా పార్లమెంట్ సభ్యులు నామనాగేశ్వర గారు చెప్పారు, దేశ విదేశాలలో ఒక తరం అయిపోయింది, రెండో తరం నడుస్తుంది, మళ్ళీ మూడో తరం కూడా ఎంటర్ అయింది. ఎన్ని తరాలు వచ్చినా కూడా ఆయనని మరవలేనటువంటి తీపి గుర్తులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటినన్నిటి కూడా గుర్తు చేసుకొని ఆయన ఆదర్శ మార్గాల్లో నడుస్తూ చక్కటి కార్యక్రమాలు నిన్న ఇవాళ కూడా బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటాం. యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి 100వ సంవత్సరంలో తెలుగు జాతి ఎక్కడెక్కడ ఉన్నారో ఇక్కడి నుంచి మొదలుకొని అమెరికా వరకు కూడా ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పిస్తుండ్రు. అందులో భాగంగానే ఇవాళ కుక్కడపల్లిలో కూడా వారి విగ్రహం పెట్టుకోవటం చాలా సంతోషకరం. తెలుగు జాతికి పేరు తెచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ కనుక చూస్తే అమెరికాలో కూడా ఈ రోజుని అంటే 28వ తారీఖు ఈ రోజుని వారు హెరిటేజ్ డేగా, తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించేటువంటి ఇది ఒక చరిత్ర. అటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు, ఆ నాయకుడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా మరి తెలుగువారి గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో తాపత్రయం పడి ఆయన జీవితంలో ఏ నాయకుడు చేయని విధంగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాడు. అదే బాటలో ఇవాళ మా కేసీఆర్ గారు కూడా అదే లైన్లో బడుగు బలహీన వర్గాలని అక్కో చేర్చుకొని రైతాంగాన్ని, అదేవిధంగా పల్లెలు పట్టణాలు అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున వారి అడుగుజాడల్లో మేము అందరం కూడా నడుస్తున్నాం. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజున కేసీఆర్ గారు వారి ఆశయాల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషకరం. ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఆదర్శనీయుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తన ప్రత్యేకతని చాటుకున్న మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు.
చరిత్రలో ఎన్నటికీ మరవలేని మహామనిషి ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతిని ఎంతో ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగు జాతి రత్నం. మరి వారు ఒక సినిమా నటుడుగానే కాకుండా రాజకీయ రంగం ప్రవేశం చేసి 9 మాసాల్లో అధికారాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఆ రోజంతా యంగ్స్టర్స్ కానివ్వండి, మరి చదువుకున్నటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, మరి చాలామందిని రాజకీయాల్లో అనేటువంటి భావనతోటి మరి ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి ఈరోజు వారు వేసినటువంటి మొక్కలు సెట్ అయినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. కాబట్టి అటువంటి మహనీయుడు. ఆ తర్వాత భారతదేశ రాజకీయాల్లో కూడా ఎన్టీ రామారావు గారి పాత్ర కూడా మరి ప్రపంచానికి తెలిసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. బట్ చాలామంది పుట్టడం, మరణించడం అనేది చరిత్రలో జరుగుతుంది. కానీ ఎన్టీ రామారావు గారి అటువంటి గొప్ప వ్యక్తి మన చరిత్రలో పుట్టడం అనేది జరగదు. బట్ ఏది ఏమైనప్పటికీ ఎన్టీ రామారావు గారి ఆశయాలు, మరి వారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉండేటువంటి గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్టీ రామారావు గారు చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా మరి వారు చేసుకోవడం. ఇప్పటి జనరేషన్ కూడా ఎన్టీ రామారావు గారు అంటే ఏంది చెప్పేటువంటి సన్నివేశాలు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి వారి రాజకీయం కానివ్వండి, రెండోది ఆ చిత్రాలు కానివ్వండి, ఇప్పటికీ కూడా మీకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరి మకుటం లేని మహారాజుగా, ఒక యువ పురుషుడుగా వారు అనేకమైనటువంటి పాత్రలు, అంటే ఒక విలన్ని కూడా హీరో చేసినటువంటి అది ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు దుర్యోధనుడిది మహాభారతంలో దుర్యోధనుని హీరో చేసినటువంటి, మరి అదేవిధంగా రావణాసురుడు. ఇప్పుడు రామాయణం తీసుకుంటే ప్రతి ఒక్కరు చెప్తారు రావణాసురుడు విలన్ అని. బట్ ఆయన కూడా హీరో మరి వారి పర్సనాలిటీ కానివ్వండి, వారికి ఉన్నటువంటి వారికి మాకు ఉన్నటువంటి అనుబంధం, మేము ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులాగా చిన్నప్పటి నుంచి. కాబట్టి ఈరోజు శత జయంతి ఉత్సవాలు కాబట్టి రాష్ట్రమే కాకుండా 2 రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం, ప్రపంచంలో కూడా మరి ఘనంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకి రోజులు దగ్గర పడ్డాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. రాజమండ్రి వేమగిరిలో కొనసాగుతున్న తెలుగుదేశం మహానాడుకి హాజరైన ఆయన మాట్లాడుతూ, మహానాడుకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారని అన్నారు. 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతని కూడా కాదని ప్రజలు తరలి రావడాన్ని బట్టి చంద్రబాబుకున్న ఆదరణ ఏంటో అర్థమవుతోందని అన్నారు. రోజు రోజుకి బాబు మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష బలపడుతోందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. జగన్ రాక్షస పాలన నుంచి ప్రజలకి విముక్తి కలగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని అన్నారు. సీఎంని గద్దెదించేందుకు ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధులయ్యారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ ఓటమి చెందడం ఖాయమని జోషన్ చెప్పారు. జగన్ రాక్షస పాలన పోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నేడు చూస్తే మహానాడు ప్రాంగణంలో లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. ఈరోజు ఒకటే ఏకైక లక్ష్యంతో ఉన్నారు ప్రజలందరూ. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈవేళ ముఖ్యంగా యువత మేలుకుంది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ముఖ్యంగా రైతుల్ని, వ్యాపారస్తుల్ని, యువతని, మొత్తం అన్ని రంగాల్ని మోసం చేశారు. మేము ఒకటే పిలిపేస్తున్నాం, రేపు 28ని రాజమండ్రి జరిగి బహిరంగ సభని లక్షలో ఇవాళ చూస్తుంటే ట్రాఫిక్ ఎక్కడ పడితే జామ్ అయిపోయింది. 45 డిగ్రీలు ఇంత ఎండలో కూడా ప్రజలు లెక్క చేయకుండా వస్తున్నారంటే కేవలం
చంద్రబాబు నాయుడు పేరున అభిమానం చూస్తున్నారు. మరి ఈ అభిమానం ఓరలేని జగన్మోహన్ రెడ్డి ఎంతని కుదురుకుంటారు. నేను ఒకటే పిలిపిస్తాను, రేపు రాష్ట్రంలో ప్రజలందరూ బహిరంగ సభ రమ్మని పిలిపిస్తాను. ఎవరైనా అడ్డుకోవాలని చూసినా సరే ఊరుకోమాకండి. ఇది రేపు ఎన్టీఆర్ 100వ జయంతి అంటే ఇది ప్రతి తెలుగువారి పండుగ. ఈ పండుగని లేపని చూసి కోరుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ శ్రమించాలి. రాత్రనగా పగలనగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఈ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి అన్ని రంగాలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు మారండి. మీ జగన్ రాక్షస పాలన అంతం చెప్పడం కోసం మీరు కూడా సహకారం చేయమని చెప్పి కోరుతాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగులకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉద్యోగులకి రావాల్సిన రాయితీలు దేవుడెరుగా సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. పెండింగ్ డిఏలని వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జి ఆస్కార్ రావు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగడం జరుగుతూ ఉంది. ఈరోజు చారిత్రాత్మక పట్టణమైనటువంటి విశాఖపట్నంలో సగటు ఉద్యోగి తనకు జరుగుతున్న అన్యాయాన్ని, తనకు జరగాల్సిన న్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రధానంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యోగి తనకు రావాల్సిన కనీస అవసరాలను కానీ, రాయితీలు కానీ రాబట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తే రోడ్లపైకి రావడం సహజం. కానీ ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటా ఉంది, ఈ మా వైసీపీ ప్రభుత్వం మీద లేదా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాన్ని బదనాము చేయడానికి సిద్ధపడతా ఉన్నాయనేటువంటి అనుమానం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అది చాలా దురదృష్టకరం, విచారకరం. ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం జరిగింది, స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి పిఆర్సీలో బేరసారాల ద్వారా అగ్రిమెంట్ కుదుర్చుకొని ఉద్యోగుల పక్షాన పనిచేయడం జరిగింది. కానీ నేడు ప్రభుత్వాలు చాలా చిత్రంగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఏమట, ఆనాడు పాదయాత్ర సమయంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచేస్తాను, మీకు ఓపీఎస్ను పునరుద్ధరిస్తాను అడగలేదే. ఉద్యోగులు ఎవరూ అడగలేదే. నేను అధికారంలోకి వస్తే వారం రోజుల నేనే రద్దు చేస్తాను, నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మీకు నేను చేసి పెడతాను అని చెప్పారు వారు. రెండవ విషయం,
ఇప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ ప్రక్రియ ప్రతి ప్రభుత్వాలు వెనకంజ వేశాయి. నేను అధికారంలోకి వస్తే, మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవన్నీ అధికారంలోకి వస్తే అంటే మేము అధికారంలోకి వస్తే చేస్తాము, నాకు అధికారాన్ని ఇవ్వండి అని ఆనాడు ఉద్యోగులను ప్రశ్నించారు. ఈ రోజున ఉద్యోగులు చేదైపోయారా? స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల రైల్వే స్టేషన్లో జరిగింది. హజ్రత్ నిజాముద్దీన్ నుండి త్రివేంద్రం వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అప్ లైన్లో గార్ల రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఏసీ కోచ్ B2 నుండి పొగలు చెలరేగాయి. బ్యాటరీలో నెలకొన్న సాంకేతిక సమస్య వల్ల పొగలు వచ్చినట్లు టెక్నీషియన్లు తెలిపారు. కాగా పొగలు చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకి గురై పరుగులు తీశారు. దీంతో సుమారుగా గంట పాటు రైలు ఆలస్యంగా నడిచింది. ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా జగిత్యాల జిల్లా కత్లపూర్ మండలం జూలూరు గ్రామ శ్రీ రామచంద్రస్వామి ఆలయంలో పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే భారత్ని అగ్రస్థానంలో నిలిపిన ప్రధాని దేశ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని యువకులకి క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దయలక్ష్మి నరసయ్య, మేడిపల్లి గంగాధర్, జీర్ణం రాజారెడ్డి, తిప్పిరెడ్డి చిన్నారెడ్డి, కోడిపల్లి అనిల్ రెడ్డి, మీన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు నూతన పార్లమెంట్ భవనము ప్రారంభోత్సవం సందర్భంగా దూలూరు గ్రామం కత్లాపూర్ మండలంలో ఈరోజు శ్రీ రాములవారి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు యొక్క ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని, వారు ఇంకా దేశానికి ఎనలేని సేవ చేయాలని ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు రాములవారి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ప్రపంచ దేశాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల వైపు మొగ్గు చూపుతున్న సందర్భంలో అనేక దేశాలు మన గౌరవ ప్రధానమంత్రి గారిని కీర్తిస్తున్న సమయంలో మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ది బాస్ అని అక్కడి ప్రధానమంత్రి సంబోధిస్తూ ఈ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా గౌరవ ప్రధానమంత్రి వారు ప్రపంచంలోనే ముందుండడం మనకు గర్వకారణం. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి వారు చేస్తున్న ఎనలేని కృషి చాలా గొప్పది. అలాంటి నాయకుడిని కొంతమంది విమర్శిస్తున్నప్పటికీ వారు గొప్ప దేశభక్తులు. అట్లాంటి నాయకులు కొన్ని యుగాలకు ఒకసారి పుడతారు. ఆ నాయకుడు మనకిప్పుడు అవతరించాడు. అప్పుడు స్వామి వివేకానంద, తర్వాత ఇప్పుడు వీరు మన భారతదేశానికి ఎనలేని సేవ చేస్తూ వారు 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేస్తున్న సందర్భంలో నూతన పార్లమెంట్ భవనం అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. వారికి ఇంకా శక్తినివ్వాలని ఆ భగవంతుని శ్రీరామచంద్ర ప్రభువును కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో యువత చెడు మార్గం వైపు వెళ్ళొద్దు అనే ఆలోచన విధానంతో ఈరోజు ఇక్కడ యువతలకు కూడా క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లి ప్రజల లోపల అవగాహన పెంపొందించి
మనం అందరం కూడా సుఖశాంతులతో ఉంటూ అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా కానీ ఇంకా ఏ విధమైన అభివృద్ధి మనం ఈ ప్రజల్లోకి తీసుకువెళ్తూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని హైదరాబాద్ గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ తెలిపారు. కేసీఆర్ సంక్షేమ పాలనకి ముగ్ధులై ఇతర పార్టీలకు చెందిన యువత నాయకులు పెద్ద ఎత్తున ఆయన సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. నియోజకవర్గంలో పార్టీ ఘన విజయం సాధించేందుకు నాయకులు కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని కోరారు. అనంతరం జాంబాగ్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆయన పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై సీఎం. ఒక ఫోటో अरे हमारा हीरा है सर, नहीं हमारा हीरा भी सेनो दास बताओ तो ना। अरे बेटा అది एमएलए कैंडिडेट नंदू भाई, चलो। हमारे पार्टी के वरिष्ठ नेता भाई धनराज अन्ना के नेतृत्व में जाम्बा डिवीज़न के थोड़े बस्तियों में ये 5152 प्लॉट में हम थोड़े समस्याएं सुने। उसी तरह बहुत से यंग यूथ हमारे आज पार्टी में सीएम साहब के गवर्नमेंट के गुड गवर्नेंस को देखकर हमारी पार्टी में शामिल हुए। मैं उन सभी को स्वागत करता हूँ। यहाँ जो भी मुसीबतें हैं जनता को उसे जल्द ही हम सुलटाने का प्रयास करेंगे। मेरे साथ मेरे पार्टी के डिवीज़न के लीडर्स, सीनियर लीडर्स, महिला प्रेसिडेंट सब जने मिलजुल कर आज इस बस्ती का दौरा करें। आने वाले दिनों में गोशामहल विधानसभा क्षेत्र में जहाँ कहीं भी मुसीबत होगी, जहाँ कहीं भी तकलीफ होगी, कार्यकर्ता मेरे दृष्टि में लाएंगे, उसको हम गवर्नमेंट ऑफिशियल्स के అనకాపల్లి జిల్లా నర్సీపట్టణం సబ్ డివిజన్లోని నర్సీపట్టణం టౌన్ రూరల్ మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలని పోలీసులు ఛేదించారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణరావు, పరిపాలన అడిషనల్ ఎస్పీ బి విజయభాస్కర్, నర్సీపట్నం ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ కె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పక్కా సమాచారంతో అనకాపల్లి సిసిఎస్ పోలీసులు నర్సీపట్నం టౌన్ పిఎస్ సిఐ ఎన్ గణేష్,
సిబ్బంది బృందాలుగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా 6 వ్యక్తులు అనుమానంపై అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా దొంగిలించిన 11 ద్విచక్ర వాహనాలని అమ్మడానికి తీసుకెళ్తున్నట్టుగా తేలింది. వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అలాంటి లీడ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో వీళ్ళు అలాంటి స్క్రాప్ షాప్ తీసుకొని వెళ్ళి అమ్మేదిగా కాకినాడకి తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ దాన్ని సేల్ చేయాలని అనుకుంటున్నాం. మనకి ఒక్కొక్క అఫెన్స్లో ఒక్కొక్క లీడ్స్ అనేటటువంటివి మనకు వచ్చేటటువంటి ప్రత్యేక బృందాల ద్వారా మనం సంపాదించి చేస్తూ ఉన్నాం. అదే భాగంగా ఇప్పుడు మీరు చెప్పింది కూడా పరిగణనలోకి తీసుకొని అట్లాంటి లీడ్స్ ఏమైనా ఉంటే అదే ఆ విషయం మీద కూడా దృష్టి పెడతాం. దాని మీద కూడా తగిన చర్య తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలోని పీపుల్స్ ఆసుపత్రిలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యుడు చింతోజు రాజారాం శంకర్ ప్రారంభించారు. వివిధ మండలాల నుండి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య పరీక్షలు చేసుకోవడానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆరోగ్య సమస్యల కోసం యశోద వైద్యులు, ఆర్థోపెడిక్, కార్డియాలజిస్ట్, న్యూరో వంటి వైద్యులు ఉచితంగా 2D, ECO, ECG వంటి వైద్య పరీక్షలు చేసి రోగులకి ఉచితంగా మందులు అందజేశారు. పరీక్షలు చేసుకున్న వారికి చింతాజీ బ్రహ్మయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు రాజారాం శంకర్ నారాయణ మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజారాం, డాక్టర్ శంకర్ మెడికల్ ఫార్మసీ నారాయణ, యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అరవింద్, డాక్టర్ చరణ్, డాక్టర్ సయ్యద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిబిరము యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మనకు ముఖ్యమైనటువంటి సూపర్ స్పెషాలిటీ అంటే విశిష్టమైనటువంటి రోగాల పరీక్ష చేసినటువంటి న్యూరాలజిస్ట్ అంటే నరాల డాక్టరు, తర్వాత ఎముకల డాక్టరు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ ఫిజిషియను అంటే వ్యాధి రోగాల నిర్ధారణ చేయడం జరుగుతుంది. దాదాపు మనకు ఇప్పటి వరకే మా లెక్క ప్రకారం 150 మంది వచ్చింది. వారికి తగినటువంటి పరీక్షలు, ఉచిత పరీక్షలు చేసి కూడా మందులు కూడా ఇచ్చుతున్నాము. ఇంకా మేము ఈ క్యాంపు కూడా 4 గంటల వరకు ప్రతి నిమిషం కూడా వృధా కాకుండా ప్రతి అందరికీ కూడా తృప్తి చేసి మరి పరీక్షలు చేసి మందులు కావాలని మా యొక్క పీపుల్స్ హాస్పిటల్ యొక్క ఆశిస్సులు. మీ అందరికి కూడా వచ్చినటువంటి వారి యొక్క రోగులకు కానీ స్త్రీలు కావచ్చు, పురుషులు ఈ సేవలో పాల్గొని మాకు ఆనందింపజేసి ఈ ఉచితమైన కూడా పీపుల్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్ శంకర్ చైర్మన్ గారు, మిగతా అశ్విను, తర్వాత బ్రహ్మదేశ్వరి, అఖిల, అశ్విను, డాక్టర్ రామకృష్ణ, రాజారాం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని సేవ చేస్తాము. సేవను కూడా అందించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ, డయాబెటీస్, షుగర్ ఉంటుంది, మధుమేహం వ్యాధి ఏం తినద్దు, బీపీ ఉంటుంది, ఏం తినద్దు. ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలను బట్టి వారి తగినటువంటి చికిత్స అంటే
హైదరాబాద్ అంబర్పేట్ మహంకాళి దేవాలయ సేవా సమితి నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులని హైకోర్టు సీనియర్ న్యాయవాది బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు గుండ్రాతి శారదా గౌడ్ శాలువాలతో సన్మానించి జ్ఞాపికలని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మహిమగల అంబర్పేట్ మహంకాళి దేవాలయానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నూతనంగా ఎన్నికైన శంకర్ గౌడ్ ప్యానెల్ను అభినందించారు. దేవాలయ అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట మహంకాళి దేవాలయంకి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో కూడా ఇక్కడికి రావాలి, చెయ్యాలి అనే ఒక అభిలాష ఉండేది. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఒక మహంకాళి అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి మహిమ గురించి తెలుసు కాబట్టి, అదిగాక కొత్తగా ఎన్నికైనటువంటి ప్యానెల్ శంకర్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యం లోపల వారు ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్యానెల్ ఈరోజు దిగ్విజయంగా ఎన్నికల్లో విజయం సాధించినాక వారందరినీ కూడా అభినందనలు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ యొక్క ఎన్నికల సరళి కూడా నీతివంతంగా, నిజాయితీగా అంబర్పేట దేవాలయం యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క క్షేమము, సమాచారము అందరికీ ఇచ్చే విధంగా వాళ్ళ యొక్క ప్రచార శైలి కూడా ఉండడంతో ఈ ప్యానెల్ని కలుసుకోవాలనేటువంటి తహతహ చాలా ఉండేది. సో అది ఈ రోజుతోటి నాకు తీరిపోయింది. ఇక ముందు కూడా అంబర్పేట వాసిగా, ఇక్కడ పుట్టినటువంటి అమ్మాయిగా ఇక ముందు కూడా ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి కానీ సేవలో కానీ సదా పాల్గొంటానని చెప్పేసి ఇక్కడున్న కమిటీకి మరియు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ అమ్మవారి యొక్క దీవెనలు అంబర్పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఆడబిడ్డకు కూడా పసుపు కుంకుమాలతోటి విరజిల్లాలని చెప్పేసి ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ శారదా గౌడ్. ధన్యవాదములు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు జాతికి పేరు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వెల్లడి. ఆదర్శనీయుడు, యుగపురుషుడు ఎన్టీఆర్ కొనియాడిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మహానాడు సాక్షిగా జగన్ రాక్షస పాలనకి రోజులు దగ్గర పడ్డాయి. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ జోస్యం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమల్లో సీఎం జగన్ నిర్లక్ష్యం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ధ్వజం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.